మనకు కొన్ని కథలుంటాయి. అవి ఎప్పుడికీ నిలిచిపోతాయి. ఎందుకంటే అవి మనకు ధైర్యం, త్యాగం, ఇంకా ధర్మం అంటే ఏంటో నేర్పిస్తాయి. అలాంటి ఒక గొప్ప కథే శ్రీరాముడి ప్రయాణం. ఈరోజు ఒక మామూలు యువరాజు ఒక యుగపురుషుడిగా ఎలా మారాడో చూద్దాం. సరే, అసలు ఒక హీరో జర్నీ అంటే ఏంటి? ఒక మనిషిని హీరోగా మార్చేదేది? వారు ఎదుర్కొనే సవాళ్లా, లేక వాళ్లు చేసే త్యాగాలా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ మనం రాముడి జీవితంలోకి వెళ్దాం. ఆయన ప్రయాణంలోని ప్రతి మలుపు ఒక హీరో ఎలా పుడతాడో మనకు చూపిస్తుంది. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే అయోధ్యలో. అక్కడి యువరాజు శ్రీరాముడు అందరికీ ఆదర్శం. ప్రజలందరూ ఆయన్నెంతో ఇష్టపడతారు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలోనే విధి ఆయన కోసం ఒక పెద్ద సాహసాన్ని సిద్ధం చేసింది. ఆ పిలుపే ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే ఈ మొత్తం ప్రయాణానికి కారణమేంటో తెలుసా? ఒక్కటే ఒక్క మాట. తన తండ్రి దశరథుడు ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రాముడు తన రాజ్యాన్ని, సింహాసనాన్ని వదులుకోవడానికి రెడీ అయ్యాడు. ఇది కేవలం తండ్రి మీద గౌరవం కాదు, ధర్మాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూడటమన్నమాట. 1-2 రోజులు కాదు, ఏకంగా 14 సంవత్సరాలు. ఆలోచించండి, రాజభవనంలో పెరిగిన ఒక యువరాజు అన్ని సౌకర్యాలు వదిలేసి కఠినమైన అడవి జీవితాన్ని గడపాలి. ఆయన చెయ్యబోయే త్యాగాలకు ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. కాని ఇంత కష్టమైన ప్రయాణంలో రాముడు ఒంటరిగా లేడు. ఆయనకు తోడుగా, ఆయన ధర్మ మార్గానికి మద్దతుగా భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు నిలిచారు. వాళ్లుకూడా రాజభోగాలను వదిలేసి కష్టాల్లో పాలు పంచుకోవడానికి ఆయనతో పాటు అడవికి బయల్దేరారు. ఇది వాళ్ల మధ్య ఉన్న గొప్ప బంధాన్ని చూపిస్తుంది. అడవిలో వాళ్ల జీవితం ప్రశాంతంగానే ఉంది అనుకుంటున్న టైంలో కథలో అసలైన మలుపు రాబోతోంది. ఒక పెద్ద సంక్షోభం. అదే ఈ ప్రయాణానికి అసలు సిసలైన అర్థాన్ని ఇవ్వబోతోంది. ఇక్కడే మన కథలోకి విలన్ ఎంట్రీ ఇస్తాడు. అతనే లంకాధిపతి రావణుడు. అపారమైన శక్తి, అంతులేని అహంకారం ఉన్నవాడు. అడవిలో సీతను చూసి మోహపడతాడు. అతని కోరికే రాబోయే ఒక మహాయుద్ధానికి కారణమవుతుంది. రావణుడి ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్లడం కాదు, ఒక మాయతో మొదలుపెట్టాడు. ఒక అందమైన బంగారు లేడిని సృష్టించి పంపాడు. దాని అందం సీతను ఎంతగానో ఆకర్షించింది. కాని ఆ అందం వెనుక ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది. ఆ లేడే కావాలనే రాముడిని, లక్ష్మణుణ్ణి వాళ్ల ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. రావణుడి ప్లాన్ అదే కదా, సీత ఒంటరిగా దొరకాలి. ఇక్కడ్నుంచి కథ చాలా ఉత్కంఠగా మారుతుంది. అనుకున్నట్టే జరిగింది. రావణుడి ప్లాన్ వర్కౌట్ అయింది. రాముడు లక్ష్మణుడు లేని సమయం చూసి అతను సీతను అపహరించి లంకకు తీసుకెళ్ళిపోయాడు. ఈ ఘోరంతో రాముడి ప్రయాణం ప్రేమను తిరిగి గెలుచుకునే ఒక మహా అన్వేషణగా మారింది. ఏ హీరో అయినా సరే ఒంటరిగా గెలవడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా రాముడిలాంటి శక్తివంతుణ్ణి ఎదుర్కోవాలంటే రాముడిక్కూడా సహాయం కావాలి. సో ఇక్కడ నుంచి సీతను వెతకడం మాత్రమే కాదు, సరైన మిత్రులను వెతుక్కోవడం కూడా మొదలైంది. ఈ అన్వేషణలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలున్నాయి. మొట్టమొదట ఆయనకు హనుమంతుడు పరిచయమవుతాడు. ఆ తర్వాత ఆయన ద్వారా వానర రాజైన సుగ్రీవుడితో స్నేహం కుదురుతుంది. ఇక ఈ స్నేహంతోనే ఒక పెద్ద వానర సైన్యం తయారవుతుందన్నమాట. ఇక చూడండి, ఒక అసాధ్యమైన పని మొదలవ్వబోతోంది. హనుమంతుడు తన శక్తితో ఆ మహాసముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాలి. సీత ఎక్కడుందో కనుక్కోవాలి. ఇది జస్ట్ ఫిజికల్ స్ట్రెంగ్త్కి సంబంధించిన విషయం కాదు, ఇది భక్తికి, నమ్మకానికి ఒక పెద్ద పరీక్ష. లంకలో అశోకవనంలో బాధలో మునిగిపోయిన సీత దగ్గరికి హనుమంతుడు వెళ్తాడు. రాముడి సందేశం అందించి మేమంతా వస్తున్నాం అని ధైర్యం చెప్తాడు. ఆ ఒక్క మాట చాలు, నిరాశలో ఉన్న ఆమెకు ఒక కొత్త ఆశ చిగురించింది. సరే, ఇప్పుడు సీత ఎక్కడుందో తెలిసిపోయింది. ఇక మన ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. ఇది కేవలం యుద్ధం కాదు, అధర్మంపై ధర్మం గెలవాల్సిన సమయం. ఫైనల్ బ్యాటిల్ అన్నమాట. లంకకి వెళ్లాలంటే మధ్యలో సముద్రం ఉంది. మరెలా? అప్పుడు రాముడు మొత్తం వానర సైన్యం కలిసి ఒక అద్భుతం చేస్తారు. సముద్రంపైనే ఒక వారధి కడతారు. వాళ్ల సంకల్పానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇక యుద్ధం మొదలైంది. ఒకవైపు ధర్మం కోసం పోరాడే రాముడు, ఆయన వానర సైన్యం. మరోవైపు అహంకారంతో ఉన్న రావణుడు,
అతని రాక్షస సైన్యం. చరిత్రలో నిలిచిపోయే ఒక మహాసంగ్రామం. ఆ భయంకరమైన యుద్ధంలో రాముడు రావణుడిని ఓడిస్తాడు. ఇది కేవలం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిపై గెలవడం కాదు, అధర్మంపై ధర్మం గెలిచింది. చెడు ఎంత పవర్ఫులైనా సరే చివరికి గెలిచేది మంచే అని నిరూపించింది ఈ ఘటన. ఇలా 14 ఏళ్ల వనవాసం ముగిసింది. ఆ హీరో జర్నీ పూర్తయింది. లంకలో గెలిచి సీతను విడిపించుకుని రావుడు మళ్లీ అయోధ్యకు తిరిగి వస్తాడు. అక్కడ ప్రజలందరూ ఆనందంతో ఆయనకు పట్టాభిషేకం చేస్తారు. ఇంత కష్టపడి సాధించిందేంటి? అదే రామరాజ్యం. అంటే ఇది కేవలం ఒక కింగ్డమ్ కాదు, అదొక ఐడియల్ అన్నమాట. ఎక్కడైతే ప్రజలందరూ ప్రశాంతంగా, న్యాయంగా, సంతోషంగా ఉంటారో అదే రామరాజ్యం. సింపుల్గా చెప్పాలంటే ఈ మొత్తం ప్రయాణం ఒక యువరాజుని, ధర్మాన్ని నిలబెట్టిన ఒక గొప్ప వీరుడిగా మార్చేసింది. ఆయన గెలుపు తనకోసం కాదు, లోకంలో శాంతిని, ధర్మాన్ని మళ్లీ తీసుకురావడం కోసం. ఈ కథ అంతా విన్నాక మనకొక ప్రశ్న వస్తుంది. రామరాజ్యం అనే ఐడియా నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకోవచ్చు? అసలు ఇప్పటి సమాజంలో ఒక ఆదర్శవంతమైన పాలన అంటే ఎలా ఉండాలి? ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం.